ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే భజన హే చిన్మయి సాయి జనని. ఈ భజనలో మొత్తం 6 పంక్తులున్నాయి. ఇందులో మనం స్వామిని జగన్మాతగా ప్రార్థిస్తున్నాం. శబ్దరూపమున అంతటను నిండి ఎల్లప్పుడూ ఆనందముతో ఉంటూ మిక్కిలి శ్రేష్టమైన గుణములు గల శివశక్తి స్వరూపిణిగా కీర్తిస్తున్నాం. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం విందాం. హే చిన్మయి సాయి జనని మాత జగన్మయి సాయి జనని శబ్ద బ్రహ్మమయి సాయి జనని పరాత్పరా మయి సాయి జనని శివశక్తి మయి సాయి జనని నిత్యానంద మయి సాయి జనని. ఈ భజన హిందుస్థానీ సంగీతంలోని భాగ్యశ్రీ, అహీర్ భైరవ్ అను 2 రాగములతో కూడి ఉంది. ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని 2వ గాయకునితో కలిసి చక్కగా అనుసరించినట్లయితే మనం ఈ భజనను సులువుగా నేర్చుకోవచ్చు. హే చిన్మయి సాయి జనని హే చిన్మయి సాయి జనని హే చిన్మయి సాయి జనని హే చిన్మయి సాయి జనని మాతా జగన్మయి సాయి జనని మాతా జగన్మయి సాయి జనని మాతా జగన్మయి సాయి జనని మాతా జగన్మయి సాయి జనని శబ్ద బ్రహ్మమయి సాయి జనని శబ్ద బ్రహ్మమయి సాయి జనని శబ్ద బ్రహ్మమయి సాయి జనని శబ్ద బ్రహ్మమయి సాయి జనని పరాత్పరామయి సాయి జనని పరాత్పరామయి సాయి జనని పరాత్పరామయి సాయి జనని పరాత్పరామయి సాయి జనని శివశక్తి మయి సాయి జనని శివశక్తి మయి సాయి జనని శివశక్తి మయి సాయి జనని శివశక్తి మయి సాయి జనని నిత్యానందమయి సాయి జనని నిత్యానందమయి సాయి జనని నిత్యానందమయి సాయి జనని నిత్యానందమయి సాయి జనని హే చిన్మయి సాయి జనని
ఈ భజనను పాడే విధానాన్ని తెలుసుకున్న తరువాత ఈ భజనలోని భావాన్ని మనం కొంత గమనించే ప్రయత్నం చేద్దాం. ఇందులోని మొదటి పంక్తి, హే చిన్మయి సాయి జనని. ఇక్కడున్న చిన్మయి పదంలో చిత్ అంటే అంతరాత్మ, మయి అనగా నిండి ఉండటం. కాబట్టి అంతరాత్మగా ప్రతి జీవిలోనూ నిండియున్న పరమాత్మ స్వరూపిణి అని అర్థం. సాయి అనే పదము సా ఆయిల కలయిక. సా అనగా దివ్యమైన, ఆయి అంటే అమ్మ, సాయి అనగా దివ్యమాత అని అర్థం. ఇక తరువాతి పదం జనని అనగా జన్మను ప్రసాదించినటువంటి తల్లి లేదా మాతృదేవత. రెండవ పంక్తి, మాతా జగన్మయి సాయి జనని. మాత అంటే అమ్మ, జగన్మయి జగత్ ప్లస్ మయి అంటే ఈ ప్రపంచమునంతా తనలో ఇముడ్చుకొని అందరినీ సంరక్షించే జగన్మాత అని అర్థం. తరువాతి పదం సాయి జనని అనగా దివ్య ప్రేమను పంచే సాయిమాత అని భావం. ఇక మూడవ పంక్తి, శబ్ద బ్రహ్మమయి సాయి జనని. శబ్ద బ్రహ్మమయి అనగా బ్రహ్మ నుండి ఉద్భవించిన ప్రణవనాదము, అంటే అంతటను ఆవరించి ఉన్న ఓంకారము. ఇదే సప్త స్వరములకు మూలాధారము. ఇదే మనలోని వాక్కుకు ఆధారము. సత్యమే భగవంతుని భాష. అందుకే స్వామి నా పేరే సత్యం, సత్యమే నా ప్రచారం, సత్యమే నా మార్గం, నేను సత్యం అన్నారు. కాబట్టి శబ్ద బ్రహ్మమయ అంటే సత్యముతో కూడి శబ్దరూపమున అన్ని లోకములందు నిండి బ్రహ్మచే సృష్టించబడిన వాక్కు అని కూడా అర్థముంది. అందుకే స్వామి మనకు ఎప్పుడూ చెప్తుంటారు, మనం ఎక్కువగా మాట్లాడి కాలమును వ్యర్థపరచకూడదని. అలాగే మనం మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళను బాధించేవిగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఎవరిని నొప్పించక ఉండాలంటారు. బ్రహ్మ ఇచ్చిన వాక్శక్తిని మనం నామస్మరణకు, మంచి గ్రంథపఠనానికి ఉపయోగించుట వలన అది పవిత్రమవుతుంది. ఇకపోతే సాయి జనని అంటే జగజ్జనని అయిన సాయిమాత అని అర్థం. కాబట్టి ఈ పూర్తి పంక్తికి, ఓ జగజ్జనని సాయి, నీవే మాలో ఉన్న వాక్కునకు మూలము, అంతటను శబ్దరూపముతో నిండి ఉన్న తల్లి, మాతో మంచి మాటలు పలికించి ఎప్పుడూ కాపాడు అని భావం. ఇక తరువాతి పంక్తి, పరాత్పరామై సాయి జనని. పరాత్పర అంటే మిక్కిలి శ్రేష్టమైన అని అర్థం. మయి అంటే పూర్తిగా వ్యాపించి ఉండటం లేదా అంతటను నిండి ఉండటం. కాబట్టి పరాత్పరామయి అంటే అత్యంత శ్రేష్టమైనవాడు, అంతటను వ్యాపించి ఉన్నవాడు అగు పరమాత్మ అని భావం. కాబట్టి ఓ సాయిమాత, అంతటను వ్యాపించి ఉన్న మీకు కాలము కానీ స్థలము కానీ ఏమియును అడ్డంకులు కావు. మేము ఎక్కడున్నను మమ్మల్ని కాపాడండి అనే భావంతో మనం ప్రార్థిస్తున్నాం. తరువాయి పంక్తి, శివశక్తి మై సాయి జనని. శివ అంటే మంగళప్రదమైన. శివుడు త్రిమూర్తులలో ఒకడు.
బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే శివుడు లయమునకు మూలకారకుడు. ఇక విష్ణువు విశ్వాన్ని పోషించేవాడు. పార్వతీమాత శక్తి స్వరూపిణి. శ అనగా భాగ్యము, తి అనగా బలం. కాబట్టి మనకు సౌభాగ్యము, బలం ఇచ్చే దేవత శక్తిమాత. విశ్వానికి బలాన్నిచ్చే శక్తితత్వము ప్రకృతి అయితే అందరికీ ఆనందాన్ని పంచేవాడు సచ్చిదానంద స్వరూపుడు అయిన శివుడు. ప్రకృతి పురుషుల మధ్య ఈ సంబంధం జగత్ కళ్యాణమునకు ఆధారం. ఎలాగైతే విద్యుత్ శక్తి ద్వారా వాడబడే పరికరములకు వైర్ అండ్ కరెంట్ ముఖ్యమో అదేవిధంగా ప్రతి జీవి ఉనికికి శివశక్తి తత్వమే ఆధారం. 1963వ సంవత్సరం గురు పూర్ణిమ నాడు ఇచ్చిన ఉపన్యాసంలో స్వామి మనకు తమ పూర్వావతారంలో శివస్వరూపమని, సత్యసాయి అవతారం శివశక్తి స్వరూపమని, రాబోయే ప్రేమసాయి అవతారం శక్తి స్వరూపమని అన్నారు. కాబట్టి ప్రకృతి పరమాత్మ లేదా శివశక్తి అవతారమైన శ్రీ సత్యసాయి అవతారం మిక్కిలి అపురూపమైన అవతారం. స్వామి ఇంకను ఈ తత్వమును విశదీకరిస్తూ తామే కాక మనందరం కూడా శివశక్తి స్వరూపులని అన్నారు. సాయి పరబ్రహ్మ స్వరూపుడు, పరాత్పర స్వరూపుడు కనుక వారికి ఇంకా ప్రత్యేక శక్తులున్నాయి. అవియే సాయి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమ తత్వాలు. ఏ విధంగా విద్యుత్ బల్బు నుండి, నూనె దీపము నుండి, సూర్య చంద్రాదుల నుండి, మెనుగురు పురుగు నుండి కాంతి వస్తుందో అలాగే ప్రతి వ్యక్తి యందు ఆత్మస్వరూపుడై ఉండి ఆ పరమాత్మ మనలో దివ్యజ్యోతి ప్రకాశించటానికి కారణభూతుడైనాడు. కాబట్టి ఈ పూర్తి పంక్తికి అర్థం, స్వామి ఈ సృష్టికి ఆధారమై అంతటను వ్యాపించి ఉన్న మీరు అందరిలోనున్న ఆత్మప్రకాశమునకు కారణమై ఉన్నారు. అట్టి శివశక్తిమయులైన ఓ సాయిమాత, మిమ్ము మేము హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామని భావం. ఇక చివరి పంక్తి, నిత్యానందమయీ సాయి జననీ. నిత్య అంటే ఎప్పుడూ ఉండేది అనగా కాలమునకు గాని ప్రదేశమునకు గాని పరిమితము కాక అన్ని వేళలా అన్ని ప్రదేశాలలో ఉన్నది అనవచ్చు. ఆనంద అంటే సంతోషము. కాబట్టి నిత్యానంద అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడని, మయి అంటే నిండి ఉండటం అని అర్థం. సాయి జనని అంటే సాయిమాత అని అర్థం. సాధారణంగా తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది. పిల్లల కొరకు తమ జీవితాల్ని త్యాగాలు చేసిన తల్లులు ఎంతోమంది ఉన్నారు. బంధువుల ప్రేమలన్నింటికన్నను తల్లి వద్ద నుండి బిడ్డ పొందే ప్రేమ నిస్వార్థమైనది, నిర్మలమైనది. అలాంటి తల్లులు 1000 మంది ఒకేసారి అందివ్వగల ప్రేమ సాయిమాత మనపై చూపుతున్నారు. అందుకే స్వామిని సాయి జనని అని మనసారా ప్రార్థిస్తున్నాం. ఈ పూర్తి పంక్తికి అర్థం, ఓ జగజ్జనని సాయిమాత, నీవు ఎల్లప్పుడూ ఆనందంతో నిండి ఉన్నదానవు. నీ బిడ్డలమైన మేము నిన్ను శరణు వేడుచున్నాం, మమ్ము కాపాడు తల్లి అని. ఈ భజనలో ప్రతి పంక్తిలోనూ సాయిని దివ్యమైన తల్లిగా, మనందరికీ ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, అన్ని కోరికలను తీర్చే వరప్రదాయినిగా, మన తప్పుల్ని మన్నించి మంచి మార్గంలో పెట్టే కరుణామయిగా, శివశక్తి స్వరూపిణిగా కీర్తిస్తున్నాం. మనకు దారి చూపి ఆనంద అమృత వర్షమును మనపై కురిపించమని ప్రార్థిస్తున్నాం.
ఈ భజనలోని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. हे चिन्मयी साई जननी, हे चिन्मयी साई जननी, हे चिन्मयी साई जननी, हे चिन्मयी साई जननी, माता जगन्मयी साई जननी, माता जगन्मयी साई जननी, माता जगन्मयी साई जननी, माता जगन्मयी साई जननी, शब्द ब्रह्ममयी साई जननी, शब्द ब्रह्ममयी साई जननी, शब्द ब्रह्ममयी साई जननी, शब्द ब्रह्ममयी साई जननी, परात्परामयी साई जननी, परात्परामयी साई जननी, परात्परामयी साई जननी, परात्परामयी साई जननी, शिवशक्तिमयी साई जननी, शिवशक्तिमयी साई जननी, शिवशक्तिमयी साई जननी, शिवशक्तिमयी साई जननी, नित्यानन्दमयी साई जननी, नित्यानन्दमयी साई जननी, नित्यानन्दमयी साई जननी, नित्यानन्दमयी साई जननी, हे चिन्मयी साई जननी. ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో పాడిన ఈ పూర్తి భజనను మనం విందాం. हे चिन्मयी साई जननी, हे चिन्मयी साई जननी, माता जगन्मयी साई जननी, माता जगन्मयी साई जननी, शब्द ब्रह्ममयी साई जननी, शब्द ब्रह्ममयी साई जननी, परात्परामयी साई जननी, परात्परामयी
परात्परामयि साई जननी शिवशक्तिमयि साई जननी शिवशक्तिमयि साई जननी नित्यानन्दमयि साई जननी नित्यानन्दमयि साई जननी हे चिन्मयि साई जननी माता जगन्मयि साई जननी शब्द ब्रह्ममये साई जननी परात्परामयि साई जननी शिवशक्तिमयि साई जननी नित्यानन्दमयि साई जननी नित्यानन्दमयि साई जननी हे चिन्मयि साई जननी।